మీ అందరికీ ఐన్స్టీన్ తెలిసి ఉంటుంది కదా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అది కనిపెట్టిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయాడు. పాపం ఐన్స్టీన్ గారికి నిజంగానే డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ రాదు. కాబట్టి ఒక డ్రైవర్ని పెట్టుకొని ఎవరైతే సన్మానానికి పిలుస్తారో ఆ రోజు డ్రైవర్తో పాటు కలిసి వెళ్ళి చక్కగా సన్మానం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాడు. అట్లా ప్రతిరోజు ఎవరో ఒకరు పిలవడం, ఆ సన్మానానికి వెళ్ళడం, దండల మీద దండలు వేసేయడం, తర్వాత ఇంటికి వచ్చేయడం, ఇలా రోజు జరుగుతుండేసరికి వాళ్ళ డ్రైవర్కి కూడా నేను కూడా సన్మానం చేయించుకోవాలని కోరిక కలిగింది. మరి అదే కోరిక ఏం చేస్తాడు పాపం ఆ అమ్మాయి డ్రైవరు, ఏమంటే ఐన్స్టీన్ గారు నాకు కూడా కొంచెం సన్మానం చేసుకుంటాను సార్ అంటాడు. మరి నీకెవరు చేస్తారా, నేనంటే ఎన్నాళ్ళు కష్టపడి ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టాను కాబట్టి నాకు సన్మానం చేస్తున్నారు, నీకు ఏమని చెప్పి సన్మానం చేయించాలరా అంటే, ఇవన్నీ నాకు అనవసరం సార్, నాకు సన్మానం కావాలంతే అంటాడు. అబ్బాబ్బాబ్బా ఏం చేయాలరా దీనికోసం అంటే, నువ్వే ఏదన్నా దీనికి ఒక తరుణోపాయం కనుక్కోరా అంటాడు. అప్పుడు డ్రైవర్ అంటాడు, సరే వాళ్ళ సింఫనీ పార్క్ హోమ్స్లో రేఖ గారు హరి గారు సన్మానానికి పిలిచారు, అక్కడ రేఖ గారికి ఐన్స్టీన్ ఎవరో తెలియదు, వాళ్ళ డ్రైవర్ ఎవరో తెలియదు, కాబట్టి ఏంటి చెప్పరా, కాబట్టి నేను ఐన్స్టీన్ గారు సీట్లో కూర్చుంటా, మీరెవరో కూడా తెలియదు కాబట్టి డ్రైవర్ లాగా నా పక్కన కూర్చోండి, సరే నా సన్మానం అయిపోతుంది తిరిగి వెళ్ళిపోదాం అనేసరికి ఈయనకి ఇష్టం లేదు. కానీ డ్రైవర్తో పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. ఏదైనా అర్జెంటుగా మనం బయలుదేరాలనుకుంటాం, మధ్యలో ఆపేసేసి కారు ఆగిపోయింది సార్ అంటాడు, అప్పుడు మన ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోతుంది. అందుకని సరే ఈ డ్రైవర్తో మనకి ఎందుకులే, ఏదో అన్నాడు కదా మనకు కూడా ఇబ్బంది ఏం లేదు అని ఒప్పుకుంటాడు. సరే రేఖ గారు హరి గారు చక్కగా గ్రాండ్ వెల్కమ్ చేశారు, ఇందాక ఎమ్మెల్యే గారు చేసినట్టు వచ్చేసారు. చక్కగా సీట్లో డ్రైవర్ ఇట్లా కూర్చున్నాడు హాయిగా, మన ఐన్స్టీన్ గారు ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా పక్కన కూర్చున్నాడు. సరే అందరూ దండల మీద దండలు విపరీతంగా జరిగిపోతుంది, అంత హ్యాపీగానే ఉంది. ఈలోపు హరి గారికి కొంచెం బాగా చదువుకున్నాడు ఆయన, చిన్న డౌట్ వచ్చింది. ఏమంటే ఐన్స్టీన్ గారు అంటే డ్రైవర్ని ఐన్స్టీన్ అనుకుంటున్నాడు కదా, ఏమంటే ఐన్స్టీన్ గారు మీరు థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టారు, కానీ ఈ విధంగా చేసినట్టయితే ఇంకా బాగా వచ్చేది కదా, మరి మీరు ఎలా ఎందుకు చేయలేదు అని అడిగాడు. అయ్యే పంప కొల్లేరైపోయింది, మరి ఇప్పుడు అంతా ఏం చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పలేదనుకో సమాధానం, అరే ఐన్స్టీన్ గారికి ఇది కూడా తెలీదా అంటారు. అదే అట కాదయ్యా నేను డ్రైవర్ని అయ్యా అన్నా అనుకోండి, అంత రసాభాస అయిపోద్ది. ఏం చేయాలి ఇద్దరు ఇక్కడ ఐన్స్టీన్ టెన్షన్ పడిపోతున్నాడు, డ్రైవర్ కూడా టెన్షన్ పడిపోతున్నాడు. ఆఖరికి డ్రైవర్ ఎంతైనా చదువు లేకపోయినా అందుకు నాలెడ్జ్ బుర్ర ఉంటుంది. సరే చెప్పయా అని ధైర్యంగా అడిగాడు. ఆయన ఏదో క్వశ్చన్ వేసాడు, అరే ఏమాత్రం కూడా తెలీదా, మా డ్రైవర్ని అడిగితే చెప్తాడు కదా, ఆడమేడిగా డ్రైవర్ ఆల్రెడీ ఐన్స్టీనే కదా, మాతో టకటకా చెప్పేశాడు. అప్పటి నుంచి డ్రైవర్ పేరు కూడా మోగిపోయింది, ఇక ఆయన కూడా సన్మానం బిగినైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అంకిల్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అన్ని లైవ్ ఈవెంట్స్ తీసుకొని బాగా చెప్పారు. థ్యాంక్ యూ. స్మాల్